శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది, సభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక, స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసాం. 12వదైన శాంతి పర్వంలో కూడా 252వ అధ్యాయం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 253వ అధ్యాయం చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీసమక్షంతారాం వందే లంకాభయంకరం. సదా నింబవృక్షస్య మూలాదివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థ సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై. భారతంలో శాంతి పర్వంలో ధర్మరాజు ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. ఎన్నో అనుమానాలు ఆయన ఎన్నో విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తితో అనేక ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. వాటన్నిటికీ భీష్ముల వారు సమాధానం చెప్తుంటారు. ఒక ప్రశ్నకు సమాధానంగా వ్యాస మహామునికి సుఖయోగికి మధ్య జరిగిన సంవాదాన్ని చెప్తున్నాడు. అదే మనం తెలుసుకుంటున్నాం గత 6-7 అధ్యాయులుగా కూడా. వ్యాస ఉవాచ శరీరాద్ విప్రముక్తం హి సూక్ష్మభూత శరీరిణం కర్మ హి పరిపశ్యంతి శాస్త్రోక్తై శాస్త్రవేదినః. యోగ శాస్త్రాన్ని ఎరిగినవాడు శాస్త్రోక్త కర్మల ద్వారా స్థూల శరీరం నుండి బయటపడి సూక్ష్మస్వరూపుడైన జీవాత్మను చూడగలుగుతాడు. యథా మరీచ్యః సహితాశ్చరంతి సర్వత్ర తిష్టంతి చ దృశ్యమానాః దేహైర్విముక్తాని చరంతి లోకాన్ తథైవ సత్వాన్యతి మానుషాని. సూర్యకిరణాలు కలిసే కదులుతూ ఉంటాయి, ఒక్కడిగానే కనిపిస్తాయి మనకు చూడటానికి. అలాగనే అలౌకికుడైన జీవాత్మ స్థూల శరీరం నుండి బయటపడి అన్ని లోకాలని కూడా తిరగలడు. ప్రతిరూపం యథైవాప్సు తాపః సూర్యస్య లక్ష్యతే సత్వవత్సు తథా సత్వం ప్రతిరూపం సపశ్యతి. విభిన్న జలాశయాల్లో సూర్యకిరణాలు వేరువేరుగా కనిపించినట్లు, అంటే మనకు చెరువులో చూసినా సూర్యుడు కనిపిస్తాడు, సముద్రంలో చూసినా కనిపిస్తాడు, నదిలో చూసినా కనిపిస్తాడు. ఈ విధంగా అనేకమైన జలాశయాల్లో సూర్యుడు కనిపించినట్టుగానే వేరువేరుగా కనిపించినట్లనే సజీవ శరీరాలన్నింటిలో కూడా సూక్ష్మరూపంగా జీవుడు వేరువేరుగా కనిపిస్తాడు. యోగి వాటిని చూడగలుగుతాడు. తాని సూక్ష్మాని సత్వాని విముక్తాని శరీరతః స్వేన సత్వేన సత్వజ్ఞ పశ్యంతి నియతేంద్రియ. శరీరతత్వ యోగి జితేంద్రులైన యోగులు స్థూల శరీరం నుండి బయటపడి సూక్ష్మలింగ శరీరాలతో కూడిన జీవులని ఆత్మ ద్వారా చూడగలుగుతారు. స్వపదాన్ జాగ్రత్తం చైష
సర్వేషామాత్మచింతితం ప్రధానాద్వైతముక్తానాం జగతాం కర్మజం రజః యదాహని తథా రాత్రౌ తదాహని వసే తిష్టతి సత్వాత్మ సతతం యోగినాం రజోగుణ చరితాలైన కామాదుల్ని యోగ బలంతో పరీక్షించి ప్రకృతి తాదాత్మ్య భావం నుండి విముక్తులై యోగపరాయణులైన యోగుల జీవాత్మ అది పగలైనా రేయైనా నిద్రిస్తున్నా మేల్కొన్నా నిరంతరం అది వారి అదుపులోనే ఉంటుంది. తేషాం నిత్యం సదా నిత్య భూతాత్మ సతతం గుణై సప్తభిస్త్వన్విత సూక్ష్మై చరిష్ణురజరామర. నిత్య స్వరూపుడైన జీవుడు ఎప్పుడు కూడా 7 సూక్ష్మ గుణాలతోటి పంచతన్మాత్రలు అంటే పృథివ్యోపస్తేజో వాయురాకాశాదులు ప్లస్ మహత్తత్వము అహంకారం ఈ 7 గుణాలతో కూడి అజరామరులైన దేవతల్లాగా ఎప్పుడూ తిరుగుతూ ఉంటాడు. మనోబుద్ధి పరాభూత స్వదేహ పరదేహవిత్ స్వప్నేశ్వ విభవచేష విజ్ఞాత సుఖదుఃఖయో. జీవాత్మ మనస్సుకి బుద్ధికి లొంగినప్పుడు స్వపర శరీర తత్వం ఎరిగిన మనుష్యుడు స్వప్న దశలో కూడా సూక్ష్మ శరీరంతో సుఖ దుఃఖాలను అనుభవిస్తాడు. తత్రాపి లభతే దుఃఖం తత్రాపి లభతే సుఖం క్రోధలోభౌతు తత్రాపి కృత్వా వ్యసనమృచ్చతి. స్వప్నంలో కూడా దుఃఖాన్ని పొందుతాడు, స్వప్నంలో కూడా సుఖాన్ని పొందుతాడు. ఆ కళలో కూడా క్రోధలోభాలకి లోనై కష్టాల్లో పడతాడు కూడా. ప్రీణితశ్చాపి భవతి మహతోర్ధానవాప్యై కరోతి పుణ్యం తత్రాపి జీవన్నివచస్పశ్యతి. కల్లో కూడా ధనాన్ని పొంది ప్రీతి పొందుతాడు, అక్కడ కూడా పుణ్యకార్యాలు చేస్తాడు. జాగ్రత్త అవస్థలో లాగానే స్వప్నావస్థలో కూడా అతను సర్వ వస్తువుల్ని చూస్తాడు. మహోష్మాంతర్గతశ్చాపి గర్భత్వం సముపేయవాన్ 10 మాసాన్ వసం కక్షౌ నైషోన్నమివ జీర్యతే. ఎంత ఆశ్చర్యకరమైన విషయం అంటే గర్భస్థంలో ఉంటాడు జీవుడు, కానీ జఠరాగ్ని చేత తప్పింపబడుతున్నా కూడాను అన్నంలాగా జీర్ణం అవ్వకుండా ఉంటాడు. తమే తమితి తేజోంశం భూతాత్మానం హృది స్థితం. ఒక నిమిషం ఉండి బాబు ఆర్తిస్తున్నా. తమో రజోభ్యామావిష్ట నాను పశ్యంతి మూర్తిషు. జీవాత్మ పరమాత్మ యొక్క అంశమే. దేహదారులు హృదయాల్లో ప్రకాశిస్తూ ఉంటారు. అయినా రజస్తమో గుణాలచే బాధింపబడిన వాడు తనలోనే ఉన్న ఆ జీవుణ్ణి చూడలేడు, తెలియలేడు. యోగ శాస్త్ర పరాభూత్వ తమాత్మానాం పరీప్సవ అనుచ్ఛాసాన్యమూర్తాని యాని వజ్రోపమాన్యసి. శరీరాలు 3 రకాలుగా ఉంటాయి. జడమైన స్థూల శరీరం ఒకటి, అమూర్తమైన సూక్ష్మ శరీరం ఒకటి. అంటే దానికి రూపం ఉండదన్నమాట అమూర్తమైన అంటే. అలానే వజ్రతుల్యమైన కారణ శరీరం. ఆత్మతత్వం ఎరుగదలిచిన యోగులు యోగ శాస్త్ర పరాయణులై వాటిని అధిగమించగలుగుతారు. పృథక్ భూయిష్టేషు సృష్టేషు చతుర్ధాశ్రమ కర్మషు. చతుర్ధాశ్రమం అంటే సన్యాసాశ్రమం అన్నమాట. సమాధౌ యోగమే వైతత్శాండిల్య సమమబ్రవీత్. నాయనా సుకుడికి చెప్తున్నాడు వ్యాసుడు. సన్యాసాశ్రమ ధర్మాలు రకరకాలుగా చెప్పబడ్డాయా, అయితే వాటిలో సమాధి పేర నేను చెప్పిన ఈ ధర్మం అంతా కూడా శాండిల్యుడు అనే మహర్షి దాన్ని శమం అని చెప్పాడు. విదిత్వాసప్త సూక్ష్మాన్ని షడంగంచ మహేశ్వరం ప్రధాన వినియోగజ్ఞ పరం బ్రహ్మానుపశ్యతి. సూక్ష్మతత్వాలు 7 తెలుసుకొని షడంగయుక్తుడైన మహేశ్వరుడుకు సంబంధించిన జ్ఞానాన్ని పొంది త్రిగుణాత్మకమైన ప్రకృతి పరిణామమే ఈ జగత్తు అని గ్రహించిన వాడు పరబ్రహ్మ సాక్షాత్కారాన్ని తప్పనిసరిగా పొందుతాడు. ఇది శ్రీ మహాభారతే శాంతి పర్వణి మోక్షధర్మ పర్వణి సుఖానుప్రశ్నే 53
త్రిపంచాశతధిక ద్విశతమోధ్యాయ. ఇది వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసంలోని శాంతి పర్వంలోని 253 అధ్యాయం. రేపు 254 అధ్యాయం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమేహింస. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.